సరే నీకు ఎన్ని ఎకరాలు ఉంది? నాకేం లేదా, ఏం లేదా? ఏం లేదు. ఉన్నప్పుడు అమ్ముకున్నా. భూమి ఉంటుంది. నాకు కూడా ఉండే కానీ పిల్లల పెళ్లి చేసిన అమ్ముకున్నా. ఏం లేదు. ఎందుకు ఆ భూమి పేరు మీద ఏం సంపాదించలేదా? ఏం సంపాదించలే. ఎంత కూలినాలు చేసుకుంటా. ఇక ఆ పిల్లలకు చదువు చెప్పించుకుంటా. 4 పిల్లలు చదువు చెప్పించుకుంటా. ఇక వాళ్ళ పెంచేసి ఇక వాళ్ళ పెళ్లి చేయాలంటే డబ్బు లేదు. ఇప్పుడు ఎన్ని ఆపరేషన్ అయింది. గట్ల వాళ్ళ మీద బుర్రలు అమ్ముకుంటా అంతే. మూసి వాటర్ తోటి ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బంది ఉంది. మూసి వాటర్ ఏమే వాటర్, అది వాటర్. ఆ వాటర్ మంచిగా చేస్తేనే అది మంచిగా. కానీ దానికి పారుగడి పొలాలు బాగున్నాయి. నా మూసి ఎన్ని పొలాలు అనుకున్నావు. అది మంచిగా అయితే మంచి ఇది ఉంటది. రైతులకు మంచి ఇది ఉంటది. రోగాలు భయంకరమైన రోగాలు వస్తున్నాయి. అవి తింటే ఆ నీళ్ళు వాడిని తింటే ఆ మందులు 3 మాటలు కొడుతురు. అది చేను ఈయన వరకల్లా 3 మాటలు చెవడాలు చల్లుతురు. అది ఏంటి మన మీదే పడుతుంది. ఊకునే రోగాలు వచ్చి పిట్ట పిల్లలు పడిపోతారు. టీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ల కాలం పాటు మూసి ప్రక్షాళన చేయలే. వీళ్ళు చేస్తా అంటే వాళ్ళు వద్దంటున్నారు. చేస్తే మంచిది. చేస్తే వద్దనడం వాళ్ళకేం అధికారం. వద్దనడం మంచి పని చేస్తే సహకరించాలి. కానీ నువ్వు చేయలేదు. సహకరించాలి. మంచి పని చేస్తే సహకరించాలి. ఇతరుడు సహకరించాలి. వద్దనడం నీకెక్కడికి అధికారం? ప్రజలకు మేలు జరగాలి. ప్రజలకు మంచి జరగాలి. ఎంత అనుకున్నావు దాంతో చేయి పెడితే ఒక మడ్డి అంటుకున్నట్టే అంటుకుంటుంది మొత్తం చేయికి. అది నువ్వు మంచినీళ్ళతో ఇంటికాడికి వచ్చి మంచినీళ్ళతో కడుక్కునే దాకా అది పోనే పోదు. ఆ మడ్డి లెక్క పట్టుకుంటుంది మొత్తం. ఈ ఒక్కటే గులగుల. ఒక్కటే గుల. రోగాలు కూడా వస్తాయి. రోగాలు, దోమలు, అంతా దోమపోటు. నురుగు అయితే మొత్తం ఎట్లుంటది అంటే ఆ నురుగు అంత భయంకరంగా ఉంటది. ఆ నురుగు అట్లా ఉంటది.